రెండు పునరుత్థాన దినాలుగా మనం గమనిస్తున్న అంశము. ఈ వారం మనము మరొక నూతన అంశాన్ని గమనించడానికి ప్రయత్నం చేద్దండి. కీర్తన గ్రంథము 119 అధ్యాయము. కీర్తన గ్రంథము 119 అధ్యాయము 56వ వచనం. దయచేసి వాక్య భాగమును అందరూ కూడా శ్రద్ధగా వినాలి. ఎవరు కూడా ఏకాగ్రతను మిస్ అవుతూ. కీర్తన గ్రంథము 119 అధ్యాయం 56వ వచనం. నడుచుకొనుచున్నాను, ఇదే నాకు వరముగా. రెండవ లైన్ మళ్ళీ ఒకసారి చదవండి. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. ఏంటిది వరముగా దయచేయబడి ఉన్నది? ఏంటిదండి? ఎవరి ఉపదేశం? నా ఉపదేశమా? మీ ఉపదేశమా? దేవుని ఉపదేశము. ఎవరి ఉపదేశము? ఈరోజు మనం నేర్చుకునే అంశము ఏమై ఉన్నదో అర్థమైందా మీకు? దేవుని ఉపదేశము దేవుని ఉపదేశము నాకు వరము. వరము దేవుని ఉపదేశము. ఉపదేశం అనగా అర్థమైందండి. ఉపదేశం అనగా అర్థమైంది వాక్యము. ఏంటిది? వాక్యము. ఉపదేశం అనగా వాక్యము. వరము అనగా వరం అంటే ఏందండి? చిన్నపిల్లలు ముద్దాడేటప్పుడు నా బంగారం వరం అంటాం కదా. వరం అనగా ఏందండి? బహుమానం. అంటే మనం పనికిరాంది. అవునా? బహుమానం మనకు పనికి వస్తుందా? పనికిరాదండి. దేవుని ఉపదేశము నాకు వరము అంటే దేవుని వాక్యము నాకు బహుమానము. ఏమొస్తుందండి దేవుని వాక్యం వింటే? అన్నం వస్తుందా? కూర వస్తుందా? ఏమండి ఏమొస్తుందండి వాక్యం వింటే? నిజంగా నేటి క్రైస్తవ సమాజం విశ్వాసులు ఎంతమంది దేవుని ఉపదేశము నాకు వరమై ఉన్నది అని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నారు? ఆ వరమును బట్టి సంతోషిస్తున్నారు, ఆ వరమును బట్టి ఆనందిస్తున్నారు, ఆ వరమును బట్టి దేవునికి లోబడుతున్నారు. ఎంతమంది ఉన్నారండి? ఈవేళ ఈ దేవుని వరానికి ఒక 4-3 జోకులు యాడ్ చేసి చెప్తే బాగా చెవియెక్కుతున్నారు, బాగా నవ్వుతున్నారు.
కానీ దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రజెంటేషన్ చేస్తే, ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తూ ఉంటే, బోధిస్తూ ఉంటే రుచిగా అనిపించట్లేదంట చాలా మందికి. ఎలా అనిపించట్లేదు? రుచిగా అనిపించట్లేదు అంటున్నారు. వాక్యము కఠినంగా ఉన్నట్టున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా ఒకసారి మన హృదయం మీద చేయి వేసుకొని, ఇది వరమా కాదా? నిజంగా దేవుడు ఎప్పుడైనా ఈ మాటను ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? దేవుడు మనకు వాక్యాన్ని ఉచితంగా ఇవ్వటం ఏంటి? ఆ వాక్యాన్ని విని దాని ప్రకారం నడుచుకుంటే పరలోకం ఇవ్వటం ఏంటి? ఆ నిత్య జీవం, ఆ నిత్య సంతోషం ఇవ్వటం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఎవరైనా వాక్యాన్ని గ్రామంలో కొనుక్కుంటున్నారా బంగారు మాదిరిగా? ఏమండి, బంగారు మాదిరిగా గ్రామంలో కొనుక్కుంటున్నారా? ఇవాళ బంగారం కానీ వెండి కానీ పోటాపోటీగా పెరిగిపోతున్న రేట్లు. 20 సంవత్సరాల క్రితం ఒక రేటు ఉంది, 10 సంవత్సరాల క్రితం ఒక రేటు ఉంది, ఇప్పుడు ఒక రేటు ఉంది. అలాగే మనం కొనుక్కుంటున్నాం మా గ్రాముల మాదిరిగా ఉచితంగా. ఇక్కడ సమస్య ఏంటంటే, ఉచితంగా ఇచ్చేవి ఏవి కూడా మనం ఇష్టపడట్లేదండి. భూమి మీద ఏ రీతిగా అయితే మనం ఇష్టపడట్లేదు, ఆత్మ సంబంధంగా కూడా అలాగే ఇష్టపడట్లేదు. కానీ ఇప్పుడు సహోదరి సోదరులారా, దీని గురించి ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? అసలు దేవుని వాక్యం మనకి ఇవ్వటం ఏంటి? దాని ప్రకారం నడుచుకుంటే మనకు భూమి మీదను, భూమి దాటిపోయిన తర్వాతను ఆ యొక్క నిత్య సంతోషాన్ని ఎలాగ ఇవ్వగలుగుతుంది వాక్యము అనేది ఇప్పుడు కూడా ఆలోచన చేయలేదా? ఇకనైనా ఆలోచన చేయండి. దేవుని వాక్యాన్ని వినే మనం ఎంత మట్టుకు అది ఒక వరంలాగా భావిస్తున్నాము. నిజంగా దాపరికాలు అనేవి లేకుండా మనం మాట్లాడుకుంటే, అనగా ఓపెన్ హార్ట్తో మాట్లాడుకుంటే, ఇది ఏబిన్ ఆంధ్రజ్యోతిలో వస్తుంది, ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని. ఓపెన్ హార్ట్తో అంటే మన మనసులో ఏమీ దాచుకోకుండా ఓపెన్గా మాట్లాడుకుంటే 100%లో ఎంతమంది వరంలాగా దీన్ని భావిస్తున్నారు? చాలా మంది అభిప్రాయం ఏందో తెలుసా? దేవుని వాక్యం వింటాం చాలా కష్టం అండి. ఏంటిది? కష్టమైనది. ఎందుకు కష్టమైందో తెలుసా? ఎందుకు కష్టమైందండి? కీర్తన ఉంది కదా, నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధల్లో నెమ్మది దించును. ఇంకో కీర్తన కూడా ఉన్నది, వాక్యం అన్నది పవిత్రమైనది, కీళ్లను మోలుగులను విభజించుచు. అక్కడ మనకి కోపం వస్తుంది. ఎందుకంటే ఈ వాక్యం అనేది మన చెవులతోనే వింటాము, మన హృదయంలోకి వెళ్ళి మన హృదయం లోపట ఉన్నటువంటి దేవునికి అసహ్యమైన కార్యాలను, దేవునికి విరోధమైన కార్యాలను ఏం చేసిందంట వాక్యం అనేది? చీల్చుకుంటూ వెళ్ళిపోతుందంట. ఒకవేళ అంగీకరించే మనస్సు, ఆ మనస్సాక్షి నీకు నాకు ఉంటే, ఈ వాక్యాన్ని బట్టి మనం ఇది కష్టమైందని భావిస్తామా, లేదంటే సంతోషపడతామా? ఎందుకంటే ట్రీట్మెంట్ పోయేటప్పుడు కొద్దిగా టెన్షన్ ఉంటుంది, బాధ ఉంటుంది, అవునా? కానీ ఆ ట్రీట్మెంట్ ద్వారా మనకి ఏం కలుగుతుంది? ఆ వ్యాధి నుండి, ఆ రోగం నుండి మనకు విడుదల కలుగుతుంది, అవునా కదా? అలాగే పాపం అనే రోగం నుండి ఈ వాక్యం అనే మందు ద్వారా మనకు విడుదల కలుగుతున్నప్పుడు
మనకు సంతోషం కలగాల, కష్టం కలగాల? మరి నిజంగా ఓపెన్ హార్ట్తో మాట్లాడండి. ఎంతమంది సంతోషం కలుగుతుంది? ఎంతమందికి సంతోషం కలుగుతుంది? ఇది వరం అని దేవుడు అన్నాడు కదా, మీరు చదివారు కదా. ఈ వరాన్ని వారంలో ఎన్ని మార్లు వింటానికి మీరు ఇష్టపడుతున్నారు? వారంలో ఎన్ని మార్లు వింటానికి ఇష్టపడుతున్నారు? విన్నది ఎంత మట్టుకు గై కొనడానికి ఇష్టపడుతున్నారు? గై కొన్నది ఎంత మట్టుకు అనుసరించడానికి ఇష్టపడుతున్నారు? అవునా కదా? ఎందుకంటే యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం ప్రకారము, ప్రాణము లేని శరీరం ఎలాగ మృతమో క్రియలు లేని విశ్వాసం అలాగే మృతమన్నాడు దేవుడు. మరి దేవా నీవంటే నాకు ఇష్టము, ప్రాణము అని చెప్పడం కాదు. ఆయన నీకు నాకు ఇచ్చినటువంటి ఈ వరాన్ని, బహుమానాన్ని, మన జీవితానికి, ఆత్మీయ భౌతిక జీవితానికి ఉపయోగపడే ఈ వరాన్ని వినటానికి నువ్వు ఎంత మట్టుకు ప్రయాసపడుతున్నావు, ప్రయత్నం చేస్తున్నావు, ఆరాటపడుతున్నావు? ఈ భూమి మీద ఈ వరాన్ని, ఆ బహుమానాన్ని పొందుకోవాలని వారంలో 7 రోజులు కూడుకునే వాళ్ళు ఉన్నారు సంఘముగా. వారంలో 6 రోజులు కూడుకునే వారు ఉన్నారు, 5 రోజులు కూడుకునే వారు ఉన్నారు, కనీసము 2 రోజులైనా కూడుకునే వాళ్ళు ఉన్నారు. మనం 1 రోజు. మరి నిజంగా దేవుడు మన క్రియలను చూడ్డా? దేవుడు మన క్రియలను చూడ్డా? పైకేమయ్యా నీ వాక్యము నాకెంతో సంతోషాన్ని ఇస్తుంది, నా బాధలో నెమ్మదిని ఇస్తుంది, నాకు ఆనందాన్ని ఇస్తుందని చెప్పుకునే మనము ఒక ప్రదేశానికి వెళితే నాకు మనశ్శాంతి కలుగుతుందంటే మనం ఏం చేస్తామండి? ఆ ప్రదేశానికి అనునిత్యం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం, అవునా కదా? ఉదాహరణకు ఇప్పుడున్నటువంటి సమాజంలో చాలా మంది వ్యక్తులు పార్కుల్లోనూ, లైబ్రరీలోనూ, లేదంటే సమాజానికి అంటే పట్టణానికి దూరంగా వెళ్ళి ప్రశాంతమైన ప్రదేశంలో ఉంటున్నారు, గడుపుతున్నారు. దానికి కారణమైంది అక్కడ వాళ్ళకి సంతోషం కలుగుతుంది, అవునా? ఏకాంతంగా ఉన్న చోట వాళ్ళకి సంతోషం ఉంటుంది. ఎంత మట్టుకు వీలైతే ఒక 5 నిమిషాలు టైం దొరికినా కూడా వాళ్ళకి సంతోషం కలిగే ప్రదేశానికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారు ఎవరితో మాట్లాడితే సంతోషం కలుగుతుందో వారితో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి భౌతికంగానే ఎలాగుంటే మరి మన ఆత్మీయ జీవితానికి, భౌతిక జీవితానికి ఎంతో ఉపయోగపడే ఈ వాక్యాన్ని మనము ఎన్ని రోజులు వింటున్నాము అనేది ఒకసారి ఆలోచన చేసుకుంటున్నారు ఎప్పుడన్నా? పోనీ పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతమంది ప్రతిరోజు చదువుతున్నారు క్రమం తప్పకుండా? ఎంతమంది చదువుతున్నారండి క్రమం తప్పకుండా? అంటే చదవటం వల్ల కూడా మనకు ఆనందం కలిగితే కలగదా? నిజంగా మనలో ఉన్నటువంటి దేవునికి విరోధమైనటువంటి విషయాలను దిద్దుకోగలమా లేదా? కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఆలోచన చేసుకోండి. దేవుని వాక్యం అనేది ఆనాడు అపోస్తులు వరంగా భావించారు, ఆదిమ క్రైస్తవులు వరంగా భావించారు. మరి నేటి సమాజం అంటే మనం వరంగా భావించగలుగుతున్నామా? అపోస్తులు అయితే ప్రతిరోజు సంఘముగా కూడుకున్నారు, ఆదిమ క్రైస్తవులు కూడా అంతే. ఇది ఇప్పుడు మత శాఖల వాళ్ళు పాటిస్తున్నారు. ఆనాడు అపోస్తులు ఆదిమ క్రైస్తవులు చేసిన దాన్ని
ఇప్పుడు మతశాఖల వాళ్ళు అంటే సత్యాన్ని ఎరగని వాళ్ళు, సత్యం అంటే ఏందో తెలియని వాళ్ళు ప్రతిరోజు సంఘముగా కూడుకుంటున్నారు. సత్యము ఎరిగినటువంటి నీవు నేనేమో మొక్కుబడిగా అతి కష్టంగా వారానికి ఒకసారి వస్తున్నాం. అతి కష్టంగా తప్పదు కాబట్టి మరి ఎంతవరకు సమస్య అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియ సహోదరి సోదరులారా. అది వరము, అది ఎలాంటి వరమో తెలుసా? ఎలాంటి వరం అండి ఇది? ఎలాంటి వరము? అమూల్యమైనది. నమ్ముతారా? అమూల్యమైనదా కాదా? అమూల్యమైనదంటే వెలకట్టలేనిది. భూమి మీద దేంతో సమానం చేస్తామంటే వాక్యాన్ని దేంతో సమానంగా ఎంచగలము? మరి అమూల్యమైనది ఉచితంగా దేవుడు నీకు ఇస్తానంటున్నాడంటే, ఉచితంగా ప్రకటించబడుతుందంటే, ఉచితంగా బోధింపబడుతుందంటే సంఘముగా కూడి రావటానికి వచ్చినటువంటి సమస్య ఏంటి అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి ప్రియ సహోదరి సోదరుడా. ఎందుకంటే ఈ వాక్యాన్ని వినేటప్పుడు చాలా మంది సణుక్కుంటారు, గొడుక్కుంటారు. ఈ భూమి మీద ముసలమ్మ ముచ్చట్లకు కానీ, రకరకాల సినిమాలు చూసేటప్పుడు కానీ, సీరియల్ చూసేటప్పుడు కానీ, బంధువులతో ఫోన్లు మాట్లాడేటప్పుడు కానీ రాని విసుగు వాక్యం వినేటప్పుడే వస్తుంది చాలామందికి. ఈ వాక్యం, ఈ వరాన్ని వినేటప్పుడు చాలామందికి నిద్ర వస్తుంది, చాలామందికి వేరే వేరే ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఇది సరైన విధానం కాదని దేవుడు తెలియజేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా. ఎందుకంటే దేవుని వాక్యాన్ని దావీదు ఒక వరంలాగా పొందాను అని భావిస్తున్నాడు. దావీదుకు ఒక వరంలాగా ఉన్నటువంటి వాక్యం ఈనాడు నీకు నాకు ఒక వరంలాగా ఎందుకు ఉండట్లేదు అనేది ప్రశ్న మనం వేసుకోవాలి మనల్ని మనం. ఎందుకంటే ప్రియ సహోదరి సోదరుడా, ఈ వాక్యం అనేది లేకపోతే భూమి మీద మానవ జీవితం అనేది క్రమమైన విధానంలో ఉండదు. అవునా కదా? దేవుని వాక్యం మనకు ఉండబట్టేదే కదా. ఇదిగో దేవుని వాక్యం మనకు ఉండబట్టే భూమి మీద మనం ఎలాగూ జీవించాలి, ఇంకా క్రమమైన విధానం ఏంటో వాక్యమే మనకు తెలియజేసింది. క్రమమైన విధానం అంటే నిజంగా వాక్యం ఉండడం చేతనే కదా. ఒకవేళ వాక్యమే లేకపోతే మనుషులు కూడా పశువుల మాదిరిగా ప్రవర్తిస్తూ ఉంటారు. అవునా? ఉదాహరణకు ఈ లోకంలో భర్త కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ, ఈ రకంగా ఈ వరుసలన్నీ కూడా క్రమమైన విధానం ద్వారానే వచ్చింది. అంటే వాక్యం ద్వారానే దేవుడు తెలియజేశాడు. అనాది కాలంలోనే దేవుడు తెలియజేశాడు. వాటిని బట్టి మనం ఫాలో అవుతున్నాం. అంటే ఒకవేళ ఈ వాక్యమే లేకపోతే భూమి మీద ఏముండవు, క్రమమైన జీవన విధానమే ఉండదు. క్రమమైన జీవన విధానమే ఉండదు. ఒక జీవన విధానం మాత్రమే కాదు, భూమి మీద అంతా కూడా శూన్యంగా ఉంటుంది. అంటే ఈ భూమి మీద ఏం చేయాలనేది వాక్యం మనకు బయలుపరిచింది, వాక్యం మనకు తెలియజేయబడింది. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, వాక్యం వల్ల మనకు ఎంతో
ఉపయోగం ఉన్నదని మనం గమనించాలి. వాక్యం వల్ల ఎంతో ఉపయోగం ఉందని మనం గమనించాలి. ఎలాగంటారా మీరు? ఒకసారి ఆదాము వద్దకు వెళ్ళండి. ఈ వాక్యం వల్లే కదా ఆయన ఒంటరిగా ఉన్నా కూడా దేవునికి నమ్మకస్తుడిగా ఉన్నది. అవునా? ఈ వాక్యాన్ని మీరిన తర్వాతనే కదా ఆయన క్రమమైన విధానాన్ని విడిచిపెట్టి క్రమం కాని విధానానికి వెళ్ళింది. అవునా కదా? ఏమండి, సిగ్గు ఎప్పుడు తెలిసిందండి ఆదాముకి? ఆజ్ఞని మీరినప్పుడే కదా, అంటే వాక్యాన్ని మీరినప్పుడే కదా. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, వాక్యం అనేది మన జీవితంలో ఇది అది అని కాకుండా ప్రతి దాని గురించి నేర్పింది. ప్రతి దాని గురించి నేర్పింది వాక్యం అనేది. అందుకోసమే దేవుడు వరంలాగా మనకు ఇచ్చాడు అంటున్నాడు. దావీదు గారు దాన్ని వరంలాగే పొందుకున్నాను అంటున్నాడు. ఈ యొక్క వరము ఎటువంటిది? దేవుని ఉపదేశము. దేవుని ఉపదేశము ఎటువంటిది? దేవుని ఉపదేశము ఎటువంటిదని మనం గమనించినప్పుడు మనలను పాపం చేయకుండా ఆపుతుందంట ఈ ఉపదేశం. ఉపదేశం అనగా వాక్యము. ఏం చేయకుండా? మనము పాపము చేయకుండా ఆపుతుంది. 119, ఇదే 119 కీర్తన 3వ వచనం చూడండి. వారు ఆయన మార్గములో నడుచుకొనొచ్చు, ఏ పాపమును చేయరు. మళ్ళీ చదవండి. వారు ఆయన మార్గములలో నడుచుకొనొచ్చు, ఏ పాపమును చేయరు. అంటే మొదటి వర్షం నుంచి చూడండి, ఆ మార్గం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తున్నారు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి, ధర్మశాస్త్రం అనగా వాక్యము, పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి వాక్యము. అవునా? యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. అంటే ఆయన వాక్యాన్ని అనుసరిస్తే నువ్వు ఎలాగ మారగలవంట? పాపిగా ఉన్న నీవు, వ్యభిచారిగా ఉన్న నీవు, దోషిగా ఉన్న నీవు ఎలాగ మారగలవు? నిర్దోషిగా మారగలవు. ఎలాగ మారగలవు? నిర్దోషిగా మారగలవు. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునే వారు ధన్యులు. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. ఆయన శాసనములంటే ఆయన ఆజ్ఞలు, ఆయన ఆజ్ఞలు అంటే ఆయన వాక్యము. ఈ రెండు చేసిన తర్వాత వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. అంటే దేవుని వాక్యం అనేది పాపం చేయకుండా మనలను ఆపుతుంది. పాపం చేయకుండా మనలను ఆపుతుంది. ఎప్పుడండి? చేతిలో వాటర్ బాటిల్ ఉంది, దాహం అవుతుంది. వాటర్ బాటిల్ ఉంటే దాహం తీరుద్దా? బాటిల్లో వాటర్ ఉంటే దాహం తీరుద్దా? ఏమండి?
మన హృదయం ఉన్నది, మన కళ్ళెదుట పాపం ఉన్నది. ఆ పాపమును మనం చేయకుండా ఉండాలంటే మన హృదయంలో వాక్యం ఉండదు అవసరంలే. అవునా? వాక్యం ఉండాలో అవసరం లేదా? అంటే ఎప్పుడు మనం పాపం చేయకుండా ఈ వాక్యం అనేది ఆపుతుంది. ఎప్పుడు ఆపుతుందండి? నిజంగా మన హృదయంలో వాక్యానికి చోటు ఇచ్చినప్పుడు. అంతేనా? అవునా కదా? మన హృదయంలో వాక్యానికి చోటు ఇచ్చినప్పుడు ఆ వాక్యం అనేది మనం పాపం చేయకుండా ఆపుతుంది. పాపం చేయకుండా ఆపితే మనకు కలిగే ప్రయోజనం ఏంటండి? దేవుని నుండి శాపాలు పొందుకోం. అవునా? అంతే కదా? ఇంకా మనం గమనిస్తే అవమానం రాకుండా ఈ యొక్క దేవుని వాక్యం మనకు మేలు చేస్తుందంట. ఏం రాకుండా? అవమానం రాకుండా. సామెతల గ్రంథం అంటాడు, జ్ఞానం గలవాడు ఎలాగ మాట్లాడతాడంటండి. ఏమండి? జ్ఞానం గలవాడు వివేకైన వాడు ఎలాగ మాట్లాడతారు? జ్ఞానంగానే మాట్లాడతారు. తను నోరు తెరిస్తే జ్ఞానానికి సంబంధించిన మాటలే వస్తాయి. జ్ఞానంతో కూడుకున్న మాటలే వస్తాయి. మరి మనం నోరు తెరిస్తే ఏమండి? చూడండి, ఎప్పుడైనా నలుగురిలో మనం గౌరవాన్ని పొందుకోవాలన్నా, అవమానాన్ని పొందుకోవాలన్నా, హేళన పొందుకోవాలన్నా కారణం ఏమై ఉంటుందండి? మనం మాట్లాడే మాటను బట్టినా కాదా? అవునా కదా? కాబట్టి మనము ఎంతమందిలో ఉన్నా కూడా ఆ సందర్భానికి తగినట్టుగా, అక్కడ జరిగే సిచ్యువేషన్ తగినట్టుగా మనం మాట్లాడితే ఖచ్చితంగా మన మాటకు విలువ ఇస్తారు. అవునా? తద్వారా మనకు విలువ వస్తుంది, మన కుటుంబానికి విలువ వస్తుంది. ఎప్పుడైతే మనం అలాగూ మాట్లాడకుండా ఉన్నట్లయితే, అంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం మాట్లాడకపోతే మనల్ని అవమానిస్తారు, హేళన చేస్తారు, నవ్వులు పాలు చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ సహోదరుడా, ఆ వాక్యం అనే జ్ఞానం నీలో ఉంటే, నీ హృదయంలో ఉంటే, నీ మదిలో నుండి వచ్చే ప్రతి మాట కూడా జ్ఞానంతో కూడినదై ఉంటుంది. దేంతో కూడిందై ఉంటుంది? జ్ఞానంతో కూడిందై ఉంటుంది. ఆ జ్ఞానం అనేది ఈ భూమి దాటిపోయిన తర్వాత నిన్ను దేవునితో సహవాసం చేయటానికి ఉపయోగపడుతుంది. ఏం చేయడానికి? సహవాసం చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు సహోదరుడా, దేవుని వాక్యము నీకు అవమానం కలగకుండా ఆపుతుంది. అవమానము రాకుండా ఆపుతుంది. ఇంకా కీర్తన గ్రంథము ఇదే 119 6వ వచనం చూడండి. 6వ వచనము, నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలుగునేరదా? ఏంటి అంట? నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు. లక్ష్యము అనగా
యాక్సెప్ట్ అన్నమాట. అంటే అంగీకరించినప్పుడు. అంగీకరించడం అంటే అనుసరించినప్పుడే. పిల్లల్ని బుక్స్ అన్నీ వదిలిపెట్టి స్కూల్కి పోరా అంటే బ్యాగ్ తగిలించుకొని పోతున్నా డాడీ అని స్కూల్కి పోకుండా బయట తిరిగి వస్తే యాక్సెప్ట్ చేస్తామండి మనం. అంటే మన మాటను గౌరవించినట్టేనా? మన ఆజ్ఞను పాటించినట్టేనా? వింటం పాటించడం కాదండి, వింటం అనుసరించడం కాదు. అంగీకరించడం వేరు, అనుసరించడం వేరు. అంగీకరించడం అంటే క్రియారూపకమైనది కాదు, అనుసరించడం అంటేనే క్రియారూపకమైనది. గొర్రెలాగా ఎవరైనా తలుపుతారు, అవునా? కాబట్టి ఆ వాక్యం అనేది ఎప్పుడైతే మనము అంగీకరించి అనుసరిస్తామో అప్పుడు ఏం కలుగజేయదంట, ఇది అవమానాన్ని మనకు తెప్పించదంట. ఏం తెప్పించదు? అవమానాన్ని తెప్పించదు. చూడండి, చాలా మంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు కూడా ఆ తెలుగు మాట్లాడటం చేతగాని వాళ్ళకి ఎన్నో అవమానాలు పొందుతూ ఉంటారు, అవునా కదా? సందర్భాన్ని బట్టి పదాలు ఉపయోగించడం చేతగాని వారు ఎన్నెన్నో అవమానాలు పొందుతారు, వాళ్ళు ఎంత హై పొజిషన్లో ఉన్నా కూడా. మరి దేవుని మార్గంలో ఉన్న మనం కూడా మన నోటితో మాట్లాడే ప్రతి మాట కూడా జ్ఞానంతో కూడిందే ఉండాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లును, మూర్ఖురాలు తన ఇల్లును ఓడబెరుకుని అంటున్నాడు దేవుడు. ఓడబెరుకును అంటే కట్టుకుంది అంటే అర్థమైంది. గృహంలో నుండి మనందరం కూడా మనం మాట్లాడే ప్రతి మాట వల్ల కూడా ఏం రాకూడదు? సమస్యలు రాకూడదు, అవునా? కాబట్టి అలాగూ రాకుండా ఉండాలంటే కుటుంబంలో ఉంటే మనందరం కూడా దేవుని జ్ఞానాన్ని కలిగి ఉండడం అవసరంలే కదా? కలిగి ఉండాలా అవసరం లేదా? కుటుంబంలో ఒక్కళ్ళు ఉంటే చాలు దేవుని జ్ఞానాన్ని కలిగి, అవునా? కుటుంబంలో ఒక్కరు పరలోకాన్ని పొందుకుంటే చాలు. వీళ్ళు పరలోకం పోయి వాళ్ళ కుటుంబ సభ్యులకు లిచర్లు ఏర్పాటు చేస్తారు, లేదంటే చెయ్యి అందిస్తారు, అవునా? కాదు. ఎందుకంటే ఈ భూమి మీద మన కుటుంబము దేవునికి ఎంత దగ్గరగా ఉంటుందో, అనగా మనం మాట్లాడుకునే మాటల ద్వారా దేవునికి ఎంత దగ్గరగా ఉంటుందనే దాన్ని బట్టి పరలోకంలో కూడా మన కుటుంబం అంత దగ్గరగా ఉంటుంది. మన కుటుంబం అనగా మనము అనగా కుటుంబం అనే సంఘము అంత దగ్గరగా ఉంటుంది. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, ఆలోచన చేసుకో. ఇక ఈ వాక్యం అనేది మనకు ఆలోచనకర్తలుగా ఉంటుందంట. ఎలాగో ఒకసారి చెప్పగలరా? ఒక ఉదాహరణ చెప్పగలరా? 24వ వచనాన్ని గమనించండి. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఎలాగండి? ఎలాగో దేవుని వాక్యం నాకు ఆలోచన ఇస్తుంది. ఏమండి వాక్యం మనిషా? ఏమండి, ఇదిగో పలాని నాతో పాటు ఉద్యోగం చేసే నా కొలిక్ కాబట్టి ఆయన కాబట్టి మనిషి కాబట్టి నాకు ఒక సలహా ఇస్తారు. ఇదిగో నా సహోదరి కాబట్టి నా సలహా ఇస్తారు. వాక్యం ఎలా సలహా ఇచ్చిందండి? అంటే
ఉదయం 11 అంటే 11 దాటిన తర్వాత సేల్స్ మ్యాన్స్ వస్తారు. అవునా? సేల్స్ మ్యాన్స్ వచ్చి ఏం చేస్తారండి? డూప్లికేట్ అన్నీ తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు. అవునా? అవునా కదా? నిజంగా అవి మనకు మన కుటుంబానికి ఎంత మట్టుకు ఉపయోగపడుతుంది అనేది జ్ఞానం కలిగి ఉంటే మనం ఆలోచన చేసుకుంటాం. ఇంకోటి ఏంటంటే, చెడు మంచి మన కళ్ళెదుట దేవుడు ఉంచుతున్నాడు. దేవుని జ్ఞానం అనేది మనకుంటే చెడును చూడటానికి కానీ, చెడు చేయటానికి కానీ, చెడు మాట్లాడటానికి కానీ మన మనసు ఒప్పుకోదు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలో గద్దిస్తూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు సహోదరి సోదరులారా, దేవుని వాక్యము మన హృదయంలో నింపబడి ఉంటే ఆ వాక్యము మనకు ఆలోచన చేస్తుంది. ఏది మంచి ఏది చెడు అనేది మనకు దయచేస్తుంది ఆలోచన. ఎవరో వచ్చి మన ఫోన్లో చెప్పనవసరం లేదు ఇది మంచా చెడు అనేది. అవునా కదా? చాలా మంది అంటూ ఉంటారు, నీ జ్ఞానం ఎక్కడ పోయింది? అవునా? పురుషుల్ని చాలామంది కూరగాయలు తెచ్చినప్పుడు, లేదంటే రకరకాల వస్తువులు తెచ్చినప్పుడు, షాప్ వాళ్ళు అంటే ఏదో వాళ్ళు అంటే అమ్ముకోవడానికి ఇస్తారు. మరి నీ జ్ఞానం ఎక్కడైంది, మీ తెలివి ఎక్కడ పోయిందని చాలామంది అంటూ ఉంటారు కదా సహోదరులు. అలాగనమాట. అంటే మనము ఏదైనా కూడా మన కళ్ళెదుటున్నప్పుడు ఈ భౌతికమైన ఆ రోజుతో అయిపోతుంది, కానీ మన ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే వేటిని కూడా అజ్ఞానంగా మనం వాటిని అనుసరిస్తే మనకు నిత్య నరకమే. అది వరంలాగా ఉండాల్సింది శాపంగా మారిపోతుంది. ఎలాగ మారిపోతుంది? శాపంగా మారిపోతుంది. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, ఆ యొక్క దేవుని వాక్యం మనకు ఆలోచనకర్తగా ఉంటుంది. ఎలాగుంటుంది? ఆలోచనకర్తగా ఉంటుంది. అందుకోసమే దేవుని జ్ఞానాన్ని కలిగిన వారు ఎలాగుంటారంటే, కొన్ని సందర్భాల్లో వాళ్ళ దగ్గర వాళ్ళు చేయగలిగిన పని కూడా అది చేస్తే దేవునికి విరోధమైందని భావించి చేతగాని వాడి మాదిరి ఉంటారు. ఎలాగుంటారు? చేతగాని వారి మాదిరి ఉంటారు. అలాగ ఉండటమే నిజంగా దేవుని జ్ఞానం. దాన్ని చూసి ఎదుటివారు ఏమనుకుంటారంటే, పలాని వ్యక్తి ఈ విషయంలో చేతవానిగా ఉన్నాడు, చేతగాని వారిగా ఉంటున్నాడు అని అనుకుంటారు. కానీ ఆ ఉండే వ్యక్తికి, ఆ పరిస్థితుల్ని ఫేస్ చేసే వ్యక్తికి తెలుస్తుంది, ఈ మాట మాట్లాడటం ద్వారా, లేదంటే ఈ పని చేయడం ద్వారా దేవుని విరోధంగా నేను చేయాలి. కాబట్టి ఎదుటి వాళ్ళు నన్ను ఎంత ప్రోత్సహించినా, ఎదుటి వాళ్ళు నన్ను ఎంత మోటివేట్ చేసినా, ఎంత ఆకర్షించినా ఆ చెడు వైపు నేను చూడను అనే మనసు నీకు నాకు ఉంటుంది. ఎప్పుడు? దేవుని వాక్యం మన హృదయంలో లేనప్పుడు. అవునా? లేనప్పుడా? ఉన్నప్పుడు. ఇక జ్ఞానం కలిగి ప్రవర్తించినప్పుడు చాలా అవమానాలు ఎదుర్కోవాలి, చాలా నిందలు పడాలి. అయినా సరే దేవుడు ఏమంటున్నాడు? 2 తిమోతి 3:12 ద్వారా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ సంతోషాన్ని పొందుతురా, హింస పొందురా? నిజంగా ఆ హింసలోనే సంతోషం ఉంటుందండి. చాలా పెయిన్ ఉంటుంది, వాస్తవమే.
హింస పొందేటప్పుడు చాలా బాధ కలిగింది. కానీ బాధ వెనుక దేవుడు సంతోషాన్ని ఏర్పాటు చేస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరా. కాబట్టి దేవుని ఆజ్ఞను పాటించే విషయంలో అపవాదిగాడు మనల్ని ఎక్కువగా భౌతిక సంబంధమైన పనుల మీదనే మన దృష్టి కేంద్రీకరించినట్లుగా వాడు మనల్ని మోటివేట్ చేస్తూ ఉంటాడు, ఎక్కువగా ఆకర్షణకు గురి చేస్తూ ఉంటాడు, ఎక్కువగా మనము ఆ పని వాడి వైపే ఉండినట్లుగా మనల్ని లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ వాక్యము మనకు ఆలోచనకర్తలుగా ఉండాలంటే ఈ వాక్యం ఆలోచనకర్తలుగా ఉండాలంటే కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఏం చెప్పిండండి? పాపుల మార్గమున నిలవక కూర్చుంటగా యెహోవా ధర్మశాస్త్రమును ఎప్పుడు ధ్యానించాలంట? నిజంగా నవ్వు వస్తుంది ఆ మాట వింటుంటే. దివారాత్రము దేవుడెరుగు, రోజులో ఒక 5 నిమిషాలు దేవుని వాక్యమును ధ్యానించడానికి మేము మా మనస్సును, మా హృదయాన్ని పూర్తిగా కేటాయిస్తున్నాము అన్నవాళ్ళు దేవునికి లెక్క చెప్పుకోండి. చేతులు వేస్తున్న అవసరంలా. కాబట్టి ఆ వాక్యముతో నువ్వు ఎంత అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటే నీకంత ఆలోచనలు కలుగజేస్తుంది వాక్యం అనేది. అర్థమవుతుందండి? చాలామంది చాలా విషయాల కొరకు సలహాలు తీసుకుంటా ఉంటారు, అవునా? గృహాలు కట్టుకునేటప్పుడు ప్లాన్లు, ఈ ప్లాన్ల కొరకు మొన్న వాళ్ళు దాదాపుగా అన్ని నుండి క్రైస్తవులుగా మారారు. వాళ్ళు గృహాన్ని కట్టుకునేటప్పుడు ప్లానింగ్ కొరకు దాదాపుగా ₹1,00,000 ఖర్చు పెట్టారు. ₹1,00,000 ఖర్చు పెట్టారు. కేవలం ప్లానింగ్ చెప్పే వ్యక్తి కొరకు. ఒకడు ఒకలాగా చెప్తే ఇంకో వ్యక్తి ఇంకా ఎలాగ చెప్తారు, ఇంకా ఎలాగా అని 3 వ్యక్తులు పరిశీలన చేశారంట. మరలా వారానికి దాదాపుగా 6 రోజులు దేవుని సన్నిధిలో గడుపుతారు. కానీ ప్రయోజనం ఏంటి? వాళ్ళ హృదయంలో దేవుని జ్ఞానం అనేది లేదు, దేవుని వాక్యం అనేది లేదు. అర్థమవుతుందండి? కాబట్టి మరి సహోదరి సహోదరులారా, మనము దేవునితో అనగా దేవుని వాక్యముతో ఎటువంటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నం చేస్తున్నాము? ఎటువంటి అవినాభావ సంబంధాన్ని? నిజంగా ఈ భూమి మీద నువ్వు బీటెక్ కాదు, ఎంటెక్ కాదు, నీ జీవితం మొత్తం పిహెచ్డీలు చేసినా కూడా భూమి మీద తల్లిదండ్రులతో ఎలాగూ ప్రవర్తించాలి, భార్యతో ఎలాగూ ప్రవర్తించాలి, బిడ్డలతో ఎలాగూ ప్రవర్తించాలి, దేవునితో ఎలాగూ ప్రవర్తించాలి, సమాజంతో ఎలాగూ ప్రవర్తించాలి అనేది నేర్పేది ఒక్క బైబిల్ మాత్రమే. అవునా కదా? బైబిల్ మాత్రమే. కానీ సమస్తాన్ని నేర్పే ఈ బైబిల్కేమో అర్ధగంట కూడా సమయానికి కేటాయించలేకపోతున్నాం. సమస్తాన్ని నేర్పని లోకం కోసమేమో ఎన్నో గంటలు కేటాయిస్తున్నాం. ఇన్ఫినిటీ అన్నమాట, అన్లిమిటెడ్. ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియ సహోదరి సహోదరులారా. నిజంగా ఈ అపోస్తులు కానీ ఆదిమ క్రైస్తవులు కానీ వారు ఎందుకు ఎంత గొప్పవారిగా అయ్యారంటే
వీళ్ళకున్న ఆస్తులు బట్టి, వీళ్ళకున్నటి ఐశ్వర్యాన్ని బట్టి కాదు, వాళ్ళకంటే ఇప్పుడు మనకే ఎక్కువ ఆస్తిపరులుగా ఉంటున్నాం. మళ్ళాగా ఎవరు 50,000 రూపాయలు ఉద్యోగాలు చేయలే అపోస్తులు. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే దేవుని వాక్యముతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నారు. దేవుని వాక్యముతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉన్నారు. అర్థమవుతుందండి? ఈవేళ మనం మన ఆత్మీయులతో ఎన్ని విషయాలు పంచుకోగలుగుతున్నాము, మన ఆత్మీయులతో వారములో ఎన్ని మార్లు వారిని కలుసుకోగలుగుతున్నాము, మన ఆత్మీయులతో ఎన్ని మార్లు మనము మన బలహీనతలను వారితో పంచుకొని వారితో ప్రోత్సహించబడుతున్నాము. వీళ్ళు చేసింది ఏంటిది? అపోస్తుల ఆదిమ క్రైస్తవులు ప్రతిరోజు కూడుకోవటం వల్ల, మనం వారానికి ఒక రోజు కూడుకుంటున్నాం, ఆరాధన అయిపోయినామన్నే పలకరించుకుంటున్నాం ఒకళ్ళనొకళ్ళు, బాగున్నారా అంత బాగుందా అని. అలాగూ కాకుండా నిజంగా మనం స్నానం చేసేటప్పుడు కానీ, లేదంటే ఏ పని చేసేటప్పుడైనా ఏ అవయవాన్ని విడిచిపెడతామా? ఏమండి? పౌడర్ రాసుకుంటాం కదా, ఒక చెంపకే రాసుకుంటామా? అంటే మనం ఏ పని చేసినా కూడా మనము ఎలాగ చేస్తాము? మొత్తం అంతా కవర్ అయ్యేటట్టుగా రాసుకుంటాం పౌడర్. అలాగే ఒక శరీరంలో అవయవాలు కొనుటి మనం దేవుని జ్ఞానాన్ని పెంపొందించుకునే విషయంలో మన ఆత్మీయులతో ఎంత మటుకు వాక్యాన్ని పంచుకోగలుగుతున్నాము, మనకు తెలియని విషయాలను ఎంత మట్టుకు వారిని అడగలుగుతున్నాము, వారికి తెలియని విషయాలను మనం ఎంత మట్టుకు వారికి చెప్పగలుగుతున్నాము. మొన్న రావిరాల ఒక సహోదరుడు జగిపేటలో తన కొలీగ్ వాళ్ళ బాబుది పుట్టినరోజు అంటే వాక్యం చెప్పడానికి రమ్మంటే వెళ్ళాను. అతను కాలేజీ లెక్చరర్గా చేస్తారు, స్వార్థ పని కూడా చేస్తారంట. ఆయన ఒక మాట అన్నాడు, చాలా బాధ కలిగింది. మీరు సత్యాన్ని ఎరుగుతారు కానీ క్రీస్తు సంఘంలో నుండి సత్యాన్ని ఎరిగిన వారికి కొద్ది ప్రేమ తక్కువ ఉంటుందండి అన్నాడు. ఐకమత్యం చాలా తక్కువ ఉంటుందండి అని అన్నాడు. నిజంగా నాకు బాధ కలిగింది, కానీ నిజమే అనిపించింది. నిజంగా ప్రతిరోజు కూడుకునే వాళ్ళలో చాలా ప్రేమలు ఉంటాయి. ఇప్పుడు ఎంత ఎండాకాలం అని మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాం కదా ఎండని. ఈ ఎండాకాలంలో చాలా సంఘాల్లో ప్రతిరోజు కూడికలు జరుగుతున్నాయి. ఆ కూడికలకు అది మధ్యాహ్నమా, ఉదయమా, సాయంత్రమా, రాత్రి అనేది తేడా లేకుండా దేశవాళ్ళు వెళ్తే 70 సంవత్సరాల వ్యక్తి కూడా ప్రతిరోజు దూరంగా, దగ్గర కూడా కాదు, దూరంగా ఉన్నటువంటి ఆ యొక్క గ్రామాలకు కూడా సువార్త కూడికలు వెళ్ళి, వాళ్ళ సంఘం తరపున జరిగే కూడికలు వెళ్ళి పనిచేస్తూ ఉన్నారు, దాంట్లో పాల్గొంటున్నారు, ముందుగానే ఫోన్లు చేసుకొని మాట్లాడుకుంటున్నారు. మరి మనలో ఐక్యత ఉందా? ఆదివారం వస్తుందంటే ఎంతమంది రేపు ఆదివారం అని రాని వాళ్ళను ప్రోత్సహించగలుగుతున్నాం మనం? ఒక సత్క్రియ జరగబోతుందంటే ఎంతమందిని ప్రోత్సహించగలుగుతున్నాం? మన మట్టుకు మనం వస్తే సరిపోతుందా? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 వర్షాలు ఏం చెప్తుంది మనకు? ఆ దినము సమీపించుటకొంది, మీరు చూసిన మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ఎలాగూ? ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి, పురుగొల్పుకోవాలి. ఎందుకంటే వీరిలో అది ఉంది. వీరు కూడా సత్యాన్ని ఎరిగిన వాళ్ళే,
వీరు కూడా సత్యాన్ని ఎరిగిన వాళ్ళే, కానీ మనం దాన్ని గైకొనలేకపోతున్నాం, పాటించలేకపోతున్నాం, అనుసరించలేకపోతున్నాము, ఐకమత్యాన్ని చాటలేకపోతున్నాము. లోపం ఎక్కడ ఉందంటే వాక్యాన్ని విని దాని ప్రకారము నడుచుకోలేని మనలోనే ఉన్నది ఆ లోపం. ఎందుకంటే మనం అనుకుంటాం, నన్ను ఎవరూ గమనించట్లేదు, నా జీవితాన్ని ఎవరు గమనించట్లేదు, చూడట్లేదు అనుకుంటాం. కానీ మనకు తెలియకుండా మన మీద అనేక కళ్ళు నిఘాలు ఉంటున్నాయి. అవునా కదా? అపోస్తులు కలిగి ఉన్న ఐక్యత, ఆదిమ క్రైస్తవులు కలిగి ఉన్న ఐక్యత మనం ఎందుకు కలిగి ఉండలేకపోతున్నాము? ఎక్కడ లోపం ఉన్నది? మనలో ఉన్నటువంటి చెడ్డ గుణం ఏంటంటే మనకు వాక్యము 1% తెలిస్తే 90% తెలిసినట్టుగా ఫీల్ అవుతాం. అక్కడే సమస్య వస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, దయచేసి అలాగుండొద్దు. సంఘం అంటే ఒక శరీరంలో భాగాలు. మనం అందరం కూడా ఏదో ఆదివారం 1 గంటన్నర 2 గంటలు వచ్చి కూర్చొని విని వందనాలు చెప్పుకొని వెళ్ళేది కాదు. అలాగూ కూర్చొని వెళ్ళడానికి లోకంలో చాలా ప్రోగ్రామ్స్ పెడుతున్నారు. ఆ డోక్రా గ్రూప్ అని, ఆ గ్రూప్ అని, ఆ మీటింగ్ అని, ఈ మీటింగ్ అని, చాలా మీటింగ్లు జరుగుతున్నాయి. అక్కడంతా కూడా అలాగే జరిగిపోతాయి. కానీ ఇక్కడ నువ్వు కూడుకునే ప్రతి సందర్భం కూడా పరలోకానికి జిరాక్స్ లాంటిది. ఏంటిది? పరలోకానికి నీడ లాంటిది. నిజం అక్కడ ఉంది, నీడ ఇది. ఇక్కడ మనం ఎలాగూ ప్రవర్తించాం అన్నదాన్ని బట్టే అక్కడ మనకు ప్రతిఫలము. కాబట్టి ఇవన్నీ కూడా మనం గ్రహించాలంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి. దేవుని వాక్యము మన హృదయంలో ఉండాలి. మనం ఐక్యతను కనపరచలేమా? ఎందుకంటే తొరగడపాలలో జరిగినప్పుడు కూడా మనల్ని బాగా దగ్గరగా గమనించిన ఒక వ్యక్తి కూడా, మీరు సంఖ్య తక్కువైనా కూడా చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు, ప్రతి దానిలో కూడా చాలా చాలా సీరియస్గా, చాలా పకడ్బందీగా చేస్తున్నారు, కానీ మీరు ఇంకా ఐక్యత ఉంటే, ఐక్యమత్యం ఉంటే ఇంకా చాలా డెవలప్ అయింది మీ సంఘం అని అన్నాడు ఒక సహోదరుడు. నిజమే. ఎందుకంటే ఐకమత్యం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది దేవుని సంఘానికి. ఆ ఐకమత్యం ఉండాలంటే మనలో దేవుని వాక్యం ఉండాలి. ఎందుకంటే మనం ఓర్చుకునే మనసు ఉండాలి. ఎందుకంటే ఆత్మీయ జ్ఞానం లేని వాళ్ళు మనల్ని ఏదో ఒకటి మాట అంటూ ఉంటారు. ఆ మాటను బట్టి మనం వాళ్ళను ద్వేషించకూడదు, దూషించకూడదు. క్షమించే మనసు ఉండాలి. ఆ క్షమించే మనసు ఉన్నప్పుడు ఈవేళ అంటాడు, రేపు అంటాడు, ఎల్లుండి అంటాడు, ఆ తర్వాత మనం అందులో అవునా అంటారా అందులో దానివల్ల మనకు ఐక్యత వస్తుంది. ఒకరిలో ఒకరు మనము కలిసిపోతూ ఉంటాం, ఒకరికొకరు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు ఎలాగైతే ఐక్యమత్యంతో ఉన్నారో, ఐక్యంగా మనుషుల రక్షణ కొరకు పనిచేస్తున్నారో, సంఘములో నీవు నేను కూడా అలాగే ఐక్యంగా ఉండాలనేది దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆ ఐక్యత అనేది కేవలము నా హృదయంలో దేవుని వాక్యము పూర్తిగా నింపబడినప్పుడే, నేను పూర్తిగా దేవుని వాక్యానికి లోబడే మనసు ఉన్నప్పుడే, దేవుని వాక్యాన్ని గౌరవించే మనసు ఉన్నప్పుడే నాలో ఐక్యత వస్తుంది. దేవుని వాక్యానికి ఏం చేయాలండి? గౌరవించాలి. వాక్యాన్ని గౌరవించాలి, లోబడాలి, విధేయత చూపాలి.
వినయాన్ని చూపాలి. అది నిజమైన జ్ఞానం కలిగిన క్రైస్తవుడు యొక్క లక్షణం అయింది. దేవుని వాక్యం ఎలాగ చెప్తుందంటే ఖచ్చితంగా చచ్చినట్టుగా అలాగ పాటించడమే నిజమైనటువంటి క్రైస్తవము. దాని కుడికి కానీ ఎడమ కానీ పాటించడం వల్ల ప్రయోజనమే లేదు. పరలోకం అయితే రాదు, భూమి మీద అయితే పలానా వ్యక్తి మంచి విశ్వాసపరుడుగా అని చెప్పుకోవడానికి అది ఉపయోగపడుతుంది. కానీ కాబట్టి ఇప్పుడు ఈ సహోదరి సోదరుడా ఆలోచన చేసుకో. వాక్యం అనేది వరం లాంటిది. ఎప్పటికైనా గ్రహించు. ఆ వరాన్ని ఎప్పుడెప్పుడు వినాలని ఆతృతపడాలి. మనం ఆశ కలిగి ఉండాలి. దుప్పి నీటి వాగు కొరకు ఎలాగో ఆశ కలిగి ఉంటుంది. ఎండాకాలంలో వాటర్ బాటిల్ పక్కన లేకుండా ప్రయాణం చేసే నీవు నేను దాహమైనప్పుడు ఎవరిస్తారని ఆశతో చూస్తామే. వాక్యాన్ని వినటానికి, విన్నదాన్ని గైకొనటానికి అలాగూ ఆశ కలిగి ఉండాలి. మరి ఆశ నీలో ఉన్నదా లేదనేది నీ అంతరాత్మను నువ్వు పరిశీలన చేసుకో. ప్రియ సహోదరి సోదరుడా, నీ అంతరాత్మను నువ్వు పరిశీలన చేసుకో, ప్రశ్నించుకో. వాక్యం అనే అర్థాన్ని నీ ఎదుట పెట్టుకొని నీలో నాలో ఉన్నట్టు మరకలన్నిటిని కడుక్కో. నిజంగా భూమి మీద మన ఉద్యోగ వ్యాపారాల్లో ఎన్నో మీటింగ్లో పాల్గొంటాం, అవునా? ఎక్కడైనా ఈ మాటలు తెలియజేయబడతాయా? ఎక్కడైనా ఈ మాటలు చెప్పబడతాయా? ఎవరి నోటి నుండైనా ఈ మాటలు చెప్పబడతాయి అంటే ఎక్కడా చెప్పబడవు. ఎందుకంటే అదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవగుడంబంతో కూడి ఉంది కాబట్టి. కానీ సంఘం అనే ఒక స్థలం మాత్రమే దానికి భిన్నంగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నారు, అవునా? సంఘముగా కూడుకునే నీవు నేను దేనికి భిన్నంగా ఉండాలి? లోకానికి భిన్నంగా ఉండాలి. లోకంలో ఉన్నవాళ్ళు అజ్ఞానంతో కూడిన మాటలు, ఆకర్షణీయమైన మాటలతో వాళ్ళు బ్రతుకుతారు. కానీ మనం ఆకర్షణీయమైన మాటలు చెప్పనవసరంలే, జ్ఞానంతో కూడిన మాటలు చెప్తే చాలు. కాబట్టి దేవుని ఉపదేశము నాకు వరము. వరము అనగా బహుమానము. ఆ బహుమానాన్ని నీవు నేను పొందుకుంటున్నామా? ఆస్వాదిస్తున్నామా? ఇప్పుడు మామిడి పళ్ళు సీజను, బగిరిపల్లి మామిడి పళ్ళు ఎంత తీయగా ఉంటాయండి. నిజంగా షుగరు ఉన్నోళ్ళు తినలేరు, కానీ మనస్ఫూర్తిగా నిజంగా ఎటువంటి అనారోగ్యం లేని వాళ్ళు చాలా ఆస్వాదించుకుంటూ తినొచ్చు. ఎందుకంటే అంత తీయగా ఉంటుంది. ఏ కాలంలో వచ్చే పంటలు, మనకి ఇష్టం వచ్చినటువంటి ఏ ఆహారాన్ని అయినా, మనకు బాగా ఇష్టం వచ్చినటువంటి ఆహారాన్ని ఎంతగా ఆస్వాదిస్తూ మధురంగా భావిస్తూ భుజిస్తామో, వాక్యాన్ని కూడా అంతకంటే మధురంగా భావిస్తూ ఆస్వాదించగలిగినప్పుడే మనకు అది బహుమానంగా కనిపిస్తుంది. అది ఎలా కనిపిస్తుంది? బహుమానంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, ఆ వరము, దేవుడి వాక్యం అనే వరము దేవుడు కొన్ని వర్గాలకు మాత్రమే ఇచ్చాడు, అవునా? ఏమండి? కొన్ని వర్గాలు మాత్రమే ఇచ్చాడా? సర్వలోకానికి ఇచ్చాడా? ఆ సర్వలోకంలో నీవు నేను కూడా ఉన్నామా లేమా? కాబట్టి ప్రియ సహోదరి సోదరుడా, జుంటి తేనె దారల కన్నా మధురమైనది.
ఏంటిది? దేవుని వాక్యము. నిజంగా ఎంత మధురమైందంటే మరలా మనము సంఘముగా కూడుకునేంత మట్టుకు మన ఆత్మీయ జీవితానికి ఒక రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. అంత మధురంగా ఉంటుంది. ఆస్వాదించినప్పుడే, నిజంగా వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా విన్నప్పుడే, వినాలని కోరిక కలిగినప్పుడే, లాలాజలం ఉత్పత్తి అయితే మనకు బాగా ఇష్టం వచ్చినటువంటి కూరలు వండినప్పుడు అలాగూ ఉత్పత్తి అవ్వాలి మన హృదయంలో ఆశ అనేది. కాబట్టి అలాగూ మనందరం కూడా దేవుని ఉపదేశము నాకు వరమై ఉన్నది, అది నా జీవితంలో చివరి క్షణం వరకు నేను దాన్ని విని ఆనందిస్తాను, సంతోషిస్తాననే భావన మనలో కలగాలి. ఇప్పటివరకు ఓపికతో శ్రద్ధ ఉండి మీ అందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను.